ఏ ఆహారం తింటే బాలింతలకు బ్రెస్ట్ మిల్క్ పెంచగలము అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. యూజువల్‌గా ఫ్యూ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ ఆహ్, గురించి మాట్లాడుకుందాం. కామన్‌గా మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు బేబీకి నష్టం జరుగుతుందని బాలింతలకు ఇండైరెక్ట్‌గా నష్టం చేస్తుంటారు. లైక్ యూజువల్‌గా వాళ్ళకి ఆహ్, ఏ రకమైన ఆహారం తీసుకున్న బేబీకి పడవని చాలా మటుకు అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఎంత కేర్ ఇస్తారో అలానే లాక్టేషన్‌లో కూడా లైఫ్ లాంగ్ హెల్త్ కోసము డబుల్ కేర్ ఇవ్వడం చాలా ముఖ్యము. కామన్ ఫుడ్స్ లైక్ వాళ్ళకి తరచుగా మార్చి మార్చి బ్రెడ్ కానీ, ఎల్లిపాయలు కానీ, పొడులు కానీ, లేతే కూరగాయలు 2, 3 రకాలు యూజువల్‌గా దొండకాయలు కానీ, ఇవే మార్చి మార్చి ఇస్తుంటారు. సో, వాళ్ళకి ఎప్పుడైనా బ్యాలెన్స్ డైట్ రూపంలో ఇవ్వాలి. అలా మన పాల క్వాలిటీని పెంచగలము బ్యాలెన్స్ డైట్ రూపంలో. సో, యూజువల్‌గా బ్యాలెన్స్ డైట్ కార్బోహైడ్రేట్స్ ఒక వంతు, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కలిపి 2 వంతులుగా తీసుకోవడం ముఖ్యము. సో, యూజువల్‌గా ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ వెజిటబుల్స్, అన్ని రంగుల వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, దట్ ఈస్ మోస్ట్‌లీ సీజనల్. ఏ సీజన్‌లో ఆ ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిది. లోకల్‌గా ఉండాలి అవి కూడా. అన్ని రకాలుగా పప్పు దినుసులు, మిల్లెట్స్ రూపంలో కానీ, మిక్స్డ్ నట్స్ అన్నీ కలిపి లైక్ బాదాము, పిస్తా, వాల్‌నట్స్ ఇవన్నీ కలిపి పొడులు చేసుకొని లడ్డు రూపంలో తినొచ్చు. లేతే ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో, ఇవి కూడా బ్రెస్ట్ మిల్క్‌కి చాలా నాణ్యంగా చేస్తాయి. నాన్ వెజ్‌కొస్తే ఫిష్ కానీ, చికెన్, ప్రాన్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వాటర్‌కి వస్తే ఇంపార్టెంట్‌గా దే షుడ్ టేక్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్. దాన్ని బట్టి పాలు అనేటివి ఇంకా బాగా తయారవ్వడం జరుగుతుంటది.